చాలా కామన్గా వచ్చే డౌట్, కుట్లు వేసిన తర్వాత స్నానం చేయొచ్చా, ఆ కుట్లు తడవచ్చా లేదా? ఆపరేషన్ చేసినప్పుడు కుట్లు వేస్తాము. అలాగే ఏమన్నా చిన్న కట్ కానీ వూండ్ కానీ వచ్చినప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తే కుట్లు వేస్తాం. సింపుల్ కాన్సెప్ట్ ఏంటంటే, ఆ ఎడ్జెస్ ఆఫ్ స్కిన్ రెండు ఇలా దగ్గరికి వచ్చి అతుక్కోవడానికి మనం కుట్లు వేస్తాం. ఈ మైక్రోస్కోపిక్ లెవెల్లో కనీసం 48 to 72 అవర్స్ పడుతుంది స్కిన్ ఎపిథెలైజేషన్ అంటాం. ఎప్పుడైతే స్కిన్ మళ్ళీ ఎపిథెలైజ్ అవుతుందో అప్పుడు దాని కింద ఉన్నటువంటి స్ట్రక్చర్స్ సేఫ్గా ఉంటాయి. దట్ ఇస్ ఒక ఆర్థోపెడిక్ ఆపరేషన్ అయ్యి లోపల ఏమన్నా ఇంప్లాంట్ అంటే ప్లేట్ కానీ రాడ్ కానీ పెట్టారనుకోండి, ఒకవేళ పైన ఉన్న కుట్లు తడిస్తే ఈ వాటర్ అంతా స్టెరైల్ వాటర్ కాదు కాబట్టి అవి లోపల స్కిన్లో ఉన్నటువంటి గ్యాప్స్ నుంచి లోపలికి వెళ్ళి మజిల్స్ లోపలికి వెళ్ళి ఆ బోన్ని ఇంప్లాంట్ని ఇన్ఫెక్ట్ చేసే అవకాశం ఉంటుంది. ఇలాగే అన్ని ఆపరేషన్లకి ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి అట్లీస్ట్ ఫస్ట్ 72 అవర్స్ దాకా చాలా జాగ్రత్తగా కుట్లు తడపకుండా ఉంటాము. అందుకే ఇప్పుడు మేమంతా వాటర్ ప్రూఫ్ డ్రెస్సింగ్స్ వాడుతున్నాం. సో దట్ ఒకవేళ పొరపాటున నీళ్లు పడినా కూడా సేఫ్గా మీ వూండ్ ఉంటుంది అనే ఉద్దేశంతో. ఏదైనా సరే మీకు చేసినటువంటి ఆపరేషన్ కానీ కుట్లు వేసిన డాక్టర్ గారిని సంప్రదించి తడవచ్చా లేదా అని మీరు నిర్ధారణ చేసుకున్న తర్వాతే స్నానం చేయడం కానీ దాని మీద ఏమైనా శుభ్రం చేసుకోవడం కానీ చేయొచ్చు. నమస్తే.